వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ పాప్సైకిల్ ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. సో ఫస్ట్ దీనికోసం మనం ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ వాటర్ మిలన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ వాటర్ మిలన్ మనం తీసుకుంటే హెల్త్కి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పిల్లలు తినరు కాబట్టి ఇలా పాప్సైకిల్స్ కింద చేస్తే ఇష్టంగా తింటారు. సో నేను ఇక్కడ మిక్సీ జార్లో ఈ కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలన్నిటినీ వేసుకున్నానండి. వేసుకుని లైట్గా బ్లెండ్ చేశాను. నెక్స్ట్ తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసాను. ఒక 2 స్పూన్స్ వరకు పడుతుందండి. అది మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. మొత్తం గ్రైండ్ చేసుకుని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి ఈ జ్యూస్ని. సో నెక్స్ట్ ఇదంతా ఫిల్టర్ చేసుకున్నాక ఈ జ్యూస్ని మనం ఇప్పుడు మౌల్డ్స్లోకి తీసుకోవాలన్నమాట. మనకి ఇంకా రెడ్డిష్ కలర్లో ఉండాలంటే కొంచెం రోజ్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది ఆప్షనల్, లేకపోయినా పర్లేదు. సో నెక్స్ట్ నేను ఈ మౌల్డ్స్, ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదండి, దీనిలో ఈ వాటర్ మిలన్ జ్యూస్ని అంతటిని ఫిల్ చేస్తున్నాను. ఈ మౌల్డ్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయండి. ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. సో నేను ఈ జ్యూస్ని మొత్తం ఇందులో ఫిల్ చేసేసి వీటిని క్యాప్స్తో మొత్తం క్లోజ్ చేస్తున్నానండి. సో ఇలా మొత్తం మనం క్యాప్స్తో క్లోజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనకి రెడీ అయిపోయిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 అవర్స్ కానీ లేదా ఓవర్ నైట్ కానీ ఉంచాలండి. నేను ఇప్పుడు ఓవర్ నైట్ ఉంచి తీసాను. దీన్ని చల్లని నీటిలో పెట్టుకుని జస్ట్ అలా ప్రెస్ చేసి తీస్తే చాలండి. చూసారు కదా, పర్ఫెక్ట్ షేప్తో మనకి పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. పుచ్చకాయని డైరెక్ట్గా తీసుకోకపోయినా ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. ఈ పాప్సైకిల్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్